నంద్యాల జిల్లా ఆత్మకూరు సమీపంలోని పోతిరెడ్డిపాడు దగ్గర ఎత్తిపోతులను వైసీపీ నేతలు సందర్శించారు. ఎత్తిపోతుల పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. మాజీ మంత్రి శైలజనాథ్ నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డిలు సహా కీలక నేతలు ప్రాజెక్టును సందర్శించారు. ఇక సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డిల మధ్య జరిగిన చీకటి ఒప్పందమే సీమకు శాపంగా మారిందని ఆరోపించారు. శైలజనాథ్ అన్నట్టు ఆ క్రెడిట్ చోరీ కూడా మీరే తీసుకోండి, కానీ ఇక్కడ ప్రాజెక్ట్ని తొందరగా కంప్లీట్ చేయండి. ఇదే మేము అడుగుతున్నది. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు కూడా రాయలసీమ ప్రజలు మంచిగా ఉండాలని లేదు. ఎందుకంటే ఇక్కడ పోతిరెడ్డిపాడు స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు గారు, దాని తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసింది వైఎస్ రాజశేఖర గారు, దాని తర్వాత ఇంకా 80,000 క్యూసెక్లకి ఎక్స్టెండ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రాయలసీమ ఉన్న లీడర్లు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి, వాళ్ళే రాయలసీమ గురించి ఆలోచించారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆలోచించరు. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజు నుంచి కూడాను రాయలసీమ ప్రజలందరూ మారాలి. నా పిలుపు ఏంటంటే నందికొట్కు ప్రజలు, నంద్యాల జిల్లా ప్రజలు, అదేవిధంగా రాయలసీమలో ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకము వల్ల లాభపడతారో అందరూ తిరుగుబాటు చేయాలి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడాను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలి. చంద్రబాబు నాయుడు గారి మంత్రిత్వ శాఖని ప్రశ్నించాలి. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు అన్న మాటకి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి రియాక్షన్ లేదు. వాళ్ళు అసెంబ్లీ సమావేశం పెట్టుకొని ఏమంటారు, దీనికి ట్రిబ్యునల్ పర్మిషన్ ఇవ్వలేదు, అందుకని ఆగిపోయింది. ట్రిబ్యునల్ మీ చేతిలో ఉంది, మీరు తెప్పించి చేయండి. అంతేగాని ఈ రాయలసీమ పథకం మంచిది కాదు అందుకని మేము ఆపేసాం అనట్లేదు కదా. అందుకని నేను విన్నవించుకునేది ఏమిటంటే వెంటనే చంద్రబాబు నాయుడు గారు ట్రిబ్యునల్ నుంచి దాన్ని తప్పకుండా తీసుకురావాలి, పర్మిషను, ఇది స్టార్ట్ చేయాలి. అది జరగని పక్షంలో ఈ ఉద్యమం ఇలాగే సాగుతుంటుంది, ఇలాగే ప్రశ్నిస్తాము. ప్రజలందరూ మారిపోతారు. ఈ రోజు నుంచి కూడాను తెలుగుదేశం కూటమి ప్రభుత్వంకి పతనము స్టార్ట్ అయిందని తెలియజేసుకుంటున్నాను. ఇక రాయలసీమ ప్రాజెక్టులకు ముఖద్వారం అయిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను సందర్శించిన అనంతరం చంద్రబాబుపై మండిపడ్డారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కుమ్మక్కై రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. ఎన్జీటీలో ఫిర్యాదులు చేయించి సాంకేతిక అడ్డంకులు సృష్టించి ప్రాజెక్టును నిలిపివేయడం వెనుక చంద్రబాబు హస్తం ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మేము క్లోజ్ డోర్స్ అంటే తలుపులు వేసుకొని మాట్లాడుకున్నాము, మేమిద్దరం మాట్లాడుకున్నాము. నేను అడిగితే నా మీద గౌరవంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆఫ్ చేస్తున్నానన్నాడు. అంటే అంత శిష్యవాత్సల్యం చూపిస్తున్నారా? ఈరోజు రాయలసీమకు అన్యాయం చేసి మీ శిష్యునికి మీరు మంచి చేయాలనుకుంటే ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మేము ఒక్కటే చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమా అబద్ధమా? మీరిద్దరు మాట్లాడుకొని రేవంత్ రెడ్డి గారి కోరిక మేరకు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపి రాయలసీమ ప్రజల గొంతు కోయడానికి మీరు సన్నద్ధమైనారా? నిజమైతే నిజం అని చెప్పండి. వైసీపీ ప్రభుత్వ హయాంలో 3,850 కోట్ల వ్యయంతో పథకానికి శ్రీకారం చుట్టారని, ఇప్పటికే 40% పనులు పూర్తయ్యాయన్నారు. మిగిలిన పనులను పూర్తి చేయకుండా, పెండింగ్ పనులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు. రాయలసీమలోని 4 జిల్లాల సాగు, తాగునీటి కష్టాలు తీర్చే ఈ ప్రాజెక్టును ఆపడం ద్రోహమని ఆరోపించారు. ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసే వరకు వైసీపీ పోరాటం ఆపదని నేతలు హెచ్చరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం శాంక్షన్ చేయడం జరిగింది. చాలా వరకు 80% మొత్తం ఈ వర్క్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఈ వర్క్ కంప్లీట్ కాకూడదు, ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఆయనకు సంబంధించిన వాళ్ళ నాయకులతో, తెలంగాణ నాయకులతో గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయడము, దీన్ని ఇక్కడ నిలబెట్టాలని ప్రయత్నం చేసి నిలబెట్టడం జరిగింది.